ఓం కృతికి సమానమొక్కటి కాబోదు లింగవచనమిందు లేనేలేదు ప్రణవమందు నిలచే 14 లోకాలు కాళికాంబకం కాళికాంబ. సృష్టి మొత్తం కూడా ఓంకారము అనే ప్రణవం విని ఉన్నది. దానికి సమానమైంది ఒక్కటి కూడా లేదు. ఎందువలన మనకి భూమండలాలు 14. ఈ 14 భూమండలాల్లో ఒక్కొక్క మండలానికి ఎన్నో కోట్లు ఉంది. నక్షత్ర మండలాల్లో కొన్ని కోట్లు ఉంది. అయితే కింద అనేక కోట్ల భూములు ఉన్నాయి. ఇన్ని భూములు మొత్తం కూడా ఒకదాని మీద ఒకటి పెడితే దేనికది అప్పచ్చలైపోతుంది. కానీ అట్లా కారణం ఏమిటి? ఓంకారమను శబ్దంలో ఎక్కడ భూమి అక్కడనే ఆగింది. ఎందుకని? చంద్రమండలం, సూర్యమండలం, పైన నక్షత్ర మండలాలు, పైన దేవమండలాలు మొత్తం కూడా పైన ఆగినాయి. కింద అతల ఇతల తరాతల రసాతల మహాతల పాతాళాలు కూడా కోట్ల భూములు ఆడి ఆగి. ఎందువలన? ఓంకారం అనే శబ్దానికి వీటి మొత్తాన్ని ఏడాటిని ఆడనే ఆపగలిగింది. లింగము అనే వచనం మాత్రం ఇందులోనే లేదు. లింగం అంటే ఈశ్వరుడు అనుకుంటారేమో, అదేం కాదు. ఓంకారమే సర్వానికి ఆధారమైనది అన్నాడు. ప్రణవమందు నిలిచే 14 లోకాలు, 14 లోకాలు. భువర్లోకం, దివర్లోకం, సువర్లోకం, మహర్లోకం, తపోలోకం, జనలోకం. ఈ దేవమండలాలు 7 కానీ, కింద ఉన్న మండలాలు 7 కానీ, 14 ఓనభాండాలు మొత్తం కూడా ఆ ఓంకారం మీదే ఉంది. కనుక అటువంటి ఓంకారాన్ని మనం ఎప్పుడైతే బాగా స్మరణ చేయగలిగినమో, ఓంకారాన్నే ఈ చెవులో అన్ని శబ్దాలాగి దేహంలో ఉన్న 96 శబ్దాలు నిశ్శబ్దంలోకి వచ్చి శవంలో ఉన్నటువంటి ఓంకారాన్ని కనుక వినగలిగితే వాళ్ళ జన్మ పావనమవుతుంది. ఎందువలన? ఓంకారానికి అంతటి మహాశక్తి ఉంది కనుక. అటువంటి ఓంకారాన్ని మనం విని సర్వులను తరింపజేసుకోవటం ఈ జన్మ చేసుకున్నటువంటి అదృష్టం. మహాత్ములు ఏమన్నారంటే, ఇంకా ఓం 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 అన్నరా, ఓంకారమే ప్రణవమురా, ప్రణవనాదమే బ్రహ్మమురా, బ్రహ్మానందము పొందుమురా. ఓం 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 అన్నరా, ఓంకారమే ప్రణవమురా, ప్రణవనాదనే బ్రహ్మమురా, బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందుమురా అన్నాడు. అంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఓంకారాన్ని బాగా ఓంకారాన్ని విచారిస్తా ఆ 14 లోకాలకి నిండి ఉన్నటువంటి ఆనందాన్ని ఎన్నుకుంటా ఆ బ్రహ్మము అదే పరబ్రహ్మమై ఉన్నది. అటువంటి బ్రహ్మము యొక్క స్థితిని దేహములో ఆనందముగా వినగలిగితే అది మహోన్నతమైన మహాశక్తి. అటువంటి దాన్ని ఓంకారాన్ని వినగలిగినప్పుడు ఇటువంటి శక్తి కలుగుతుంది అని వీరబ్రహ్మం గారు నిర్ణయం చేశారు. అటువంటి ఓంకారాన్ని మరి ఎందరో మహనీయ మహాత్ములంతా, మహాతరులంతా ఆ శబ్దాన్ని వింటూ మరి వాళ్ళంతా కూడా తరించడానికి ఒక మహత్తరమైన మహామార్గం ఉందన్నమాట. అందుకని మహాత్ములు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం ఈ దేహమునందు మనం చేయగలిగితే జన్మలు తరింపజేసుకోవడానికి మహత్తరమైన మహామార్గం. అటువంటి మార్గంలో మనమంతయు కూడా ఆ మార్గాన్ని తరింపజేసుకొని ధన్యులం కావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం.